బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఇటీవల కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందించారు. తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా ఈ రోజు ఉదయమే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఇటీవల కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందించారు. మల్హోత్రా 5 సార్లు ఎంపీగా, 2 సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీలో ఆయన బీజేపీ పార్టీ కృషి కోసం విపరీతంగా కృషి చేశారు. ఢిల్లీ తొలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మృతితో బీజేపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మల్హోత్రా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వారంతా. మల్హోత్రా దేశ రాజకీయాలకు, ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి చేసిన కృషి అపారమైనదని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి ఒక తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. మల్హోత్రా జీవితం మొత్తం దేశానికి, ప్రజలకి అంకితమైందని, అది ఆయన నిరాంబర్తకు, ప్రజాసేవకు నిదర్శనమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా తెలిపారు. జనసంఘ్ రోజుల నుంచి ఆయన ఢిల్లీలో పార్టీ సిద్ధాంతాలను విస్తరించడానికి అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఎల్లప్పుడూ బీజేపీ కార్యకర్తలందరికీ స్ఫూర్తిగా నిలిచిందని, ఇక భవిష్యత్తులోనూ అలాగే నిలుస్తుందని సచ్దేవా కొనియాడారు. బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ఇటీవల కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందించారు. తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా ఈ రోజు ఉదయమే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. మల్హోత్రా 5 సార్లు ఎంపీగా, 2 సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీలో ఆయన బీజేపీ పార్టీ కృషి కోసం విపరీతంగా కృషి చేశారు. ఢిల్లీ తొలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మృతితో బీజేపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మల్హోత్రా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వారంతా. మల్హోత్రా దేశ రాజకీయాలకు, ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి చేసిన కృషి అపారమైనదని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి ఒక తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. మల్హోత్రా జీవితం మొత్తం దేశానికి, ప్రజలకి అంకితమైందని, అది ఆయన నిరాడంబరతకు, ప్రజాసేవకు నిదర్శనమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా తెలిపారు. జనసంఘ్ రోజుల నుంచి ఆయన ఢిల్లీలో పార్టీ సిద్ధాంతాలను విస్తరించడానికి అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఎల్లప్పుడూ బీజేపీ కార్యకర్తలందరికీ స్ఫూర్తిగా నిలిచిందని, ఇక భవిష్యత్తులోనూ అలాగే నిలుస్తుందని సచ్దేవా కొనియాడారు.